హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. ఇప్పుడే అందిన వార్త, రేపటి నుంచి నామినేషన్ ఇవన్నీ బంద్. ఆ వివరాలన్నీ కూడా ఈ వీడియోలో తెలుసుకోబోతున్నాం. వీడియో ఎక్కడే కానీ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడడం ద్వారా ఇన్ఫర్మేషన్ అనేది పూర్తిగా అర్థమవుతుంది. వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి. ఇక సబ్స్క్రైబ్ అవునట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం ద్వారా నేను చేసే లేటెస్ట్ అప్డేట్ న్యూస్ ఎప్పటికప్పుడు మీ వరకు అయితే రీచ్ అవుతుంది. ఆలస్యం చేయకుండా టాపిక్లోకి వెళ్ళిపోదాం. ఆంధ్రప్రదేశ్ ఎన్నికల ప్రక్రియలో గురువారం నుంచి మరొక అంకం ప్రారంభం కానుందండి. ఏపీ అసెంబ్లీ ఎన్నికలకు రేపు అనగా ఏప్రిల్ 18న నోటిఫికేషన్ విడుదల కానుంది. సో ఉదయం 9 గంటలకు రేపు గెజిట్ నోటిఫికేషన్ విడుదల కానుండగా అదే రోజున అంటే రేపు నుంచే నామినేషన్ల పర్వం కూడా ప్రారంభమవుతోంది. అదేవిధంగా 4వ విడత లోక్సభ ఎన్నికలకు నామినేషన్ల ప్రక్రియ కూడా గురువారం నుంచి మొదలు కానుంది. ఏపీ మరియు తెలంగాణ సహా మరో 10 రాష్ట్రాలలో 96 ఎంపీ స్థానాలకు 4వ విడతలో ఎన్నికలు జరగనున్నాయి. రేపటి నుంచి నామినేషన్ల స్వీకరిస్తూ ఉన్నారు. 25 నామినేషన్లకు చివరి తేదీగా నిర్ణయించారండి ఈ నెల. సో 26న నామినేషన్లను పరిశీలించిన పిదప 29న నామినేషన్ల ఉపసంహరణకు కూడా గడువు ఇవ్వడం జరిగింది. మరి ఇకపోతే మే 13వ తేదీన పోలింగ్ జరగనుండగా జూన్ 4వ తేదీన ఫలితాలు వెల్లడి కానున్నాయి. సో ఏదేమైనప్పటికీ రేపటి నుంచి నామినేషన్ల ప్రక్రియ ప్రారంభం కానుండడంతో అన్ని రకాల సర్వేలకు ఫుల్ స్టాప్ పడ్డట్టు అయిందండి. ఇవన్నీ బంద్ అన్నాం కదా అవి. సో రేపటి నుంచి ఏ సంస్థకి ఏ వ్యక్తికి ఎన్నికలకు సంబంధించి ఎలాంటి సర్వేలు కూడా వెల్లడించకూడదు, ప్రజలకు వెల్లడించకూడదు. సో ప్రపోజల్ సర్వే కానీ, అలాగే ఒపీనియన్ పోల్ సర్వే కానీ, అంశాల వారీ సర్వే కానీ ఎలాంటి సర్వేలు కూడా వెల్లడించడం నిషిద్ధం. జూన్ 1న మాత్రం ఎగ్జిట్ పోల్ సర్వే వెల్లడించడానికి ఎన్నికల సంఘం అనుమతించింది. సో చూసుకోవచ్చండి, సర్వే అప్పుడే అందిన సర్వే అని అయితే మనకు చాలా సర్వేలు అయితే వస్తూ ఉంటాయి. సో ఆ పార్టీ గెలియబోతుంది, ఈ పార్టీ. సో ఇవన్నీ కూడా రేపటితో బంద్. సో పులి స్టాప్ పడ్డట్టు అయింది. ఇక రేపే గెజిట్ నోటిఫికేషన్ 9 గంటలకు విడుదల. సో తర్వాత నామినేషన్ల పర్వం కూడా ప్రారంభం కానుంది. ఏపీ తెలంగాణ సహా మరో 10 రాష్ట్రాల్లో 96 ఎంపీ స్థానాలకైతే 4వ విడతలో ఎన్నికలు జరగనున్నాయి రేపు నామినేషన్లు. ఇదే అని ఇప్పటివరకు తాజా సంవత్సరం ఇన్ఫర్మేషన్ అయితే ఇలా ఉంది. సో మీ అభిప్రాయాన్ని కామెంట్ ద్వారా తెలియజేసుకున్నారైతే ఆశిస్తున్నాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.